గైస్ మీ అందరికీ తెలుసు కదా, మేము రెగ్యులర్లీ ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈరోజు వీడియో చేయడానికి వస్తే మాకు రావద్దు అని చెప్పేశారు. మా ఇంటి దగ్గరనే, మా ఇంటి వెంకాలనే రావద్దు అని చెప్పారు. అది ఎందుకంటే మీరు రండి, నేను చూపిస్తాను. ఇది చూడండి, ఈ సెటప్ చూడండి, ఇది చూడండి, ఈ సెటప్ చూడండి. న్యూ ఇయర్ అనేసి ఈరోజు 31st నైట్ కదా, సో సాయంత్రము ఈ పూర్వలు దావత్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే స్టేట్ హిట్ వేసిర్రు. ఆ పొరడాయేమో ఆడ దాచుకుంటుండు, ఆడే మొత్తం ఈ సెటప్ చేసినాడు. ఏమరా పొట్టడా, ఇదేంద్రా ఇది చెప్పు. స్టేజా మీద ఏం చేస్తారు మీరు? డాన్స్ ఆడతారంట. డీజే బాక్సులు అన్ని తెస్తురా? దావత్లు ఏం తెచ్చుకుంటాం? బిర్యానీయా, మందా, ఏది? చిన్న చిన్న పొరలు కదా, అయితే కుర్కురే అవన్నీ తెస్తున్నారంట. సో ఇదైతే సూపర్. ఇక్కడ నుంచి ఎక్కడానికి తెచ్చుకొచ్చిర్రు. ఇక్కడ మంచిగా బాక్స్ పెడతారంట. సో ఇది చూస్తే నాకు గిట్ట గుర్తొస్తుంది, మన బోయినపల్లి సిగ్నల్ దగ్గర మా దోస్తు బిల్డింగ్ ఉందన్నమాట. సో దాని మీద కూర్చొని మేము అందరం ఒక 150, 200 అప్పుడు 150 వేసుకుంటుండే మంచిగా. ఈయనకు చూడండి డెకరేషన్ చేస్తూ ఉన్నాడు. మేమేమో చిన్నప్పుడు డెకరేషన్ గిట్ట చేయకపోవు, ఖాళీ మంచిగా కుర్కురే, నూడిల్స్ అవన్నీ తీసుకొని వచ్చినాం. అరే పొట్టడా, ఎన్ని పైసలు పెడుతున్నారు నువ్వు? 50-50 అయిపోతుందా? ఏమైతుంది 50-50లో? వీళ్ళకి ఇలా గ్యాంగ్ వచ్చింది. హే రాంబాయ్, రాంబాయ్ హాయ్ చెప్పు అందరికి. ఎట్లున్నారు మీరు అందరూ? ఈరోజు నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నా. రావాలి మీరు అందరూ. డాడీ డ్యూటీకి పోయిందా? చూసి నాకు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఎందుకంటే మేము గిట్లా చిన్నప్పుడు ఇలానే చేస్తుండే, కానీ డెకరేషన్ చేయకపోతుండే. కానీ మీరు గిట్లా ఇట్లా చిన్నప్పుడు చేసిరా లేదో మాకు కమెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.